వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన ప్రియతమ అదేనండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైటర్ కావాలి. ఎస్, 2029 ఎన్నికలకి సన్నద్ధం కావాలి అంటే 2019లో వేసినటువంటి వేషాలు, మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ పనికిరావు కాబట్టి, ఇప్పుడు ఎలాగో ఆ మాటలు చేష్టలు అవన్నీ లేవు కాబట్టి, ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎలాగో ఆ మ్యాటర్ టైప్ చేసి పెట్టరు కాబట్టి, సరికొత్తగా ఒక రైటర్ ఆయనకి ఇప్పుడు కావాలి. సరికొత్త వ్యూహాలు రచించి ఎన్నికల్లో నిలబడ్డానికి, జస్ట్ నిలబడ్డానికి మాత్రమే సుమా, ముందు గెలుపు అనేది తర్వాత. దాని మీద దింపుడు కళ్ళం ఆశలు పెట్టుకుంటే ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ అది తర్వాత సంగతి తర్వాత. అయితే ఎందుకు ఈ మాట ఇప్పుడు రైటర్ ఎందుకు మార్చాలి మాము అంటే, ఆయనకి ఈ మధ్యకాలంలో అంటే ముఖ్యంగా 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి దిగిపోయే వరకు, ఆ తరువాత ప్రమాణ స్వీకారం, మళ్ళీ మాటలు ఇవన్నీ కూడా చూస్తుంటే, ఇటీవల కాలంలో ముఖ్యంగా హావభావాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో అని షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యని ఇక్కడ ఉటంకించాలి. అది ఒకటైతే, చూసి కూడా చదవడం, చూసి రాసిచ్చింది కూడా సరిగ్గా చదవడం అనేది చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం. మేబీ కష్టతరమైనటువంటి పదాలు ఏమైనా ఉన్నాయంటే, ఇటీవల కాలంలోనే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సుందర ముఖార విందము అంటూ ఆయన ఏదో కవితాత్మక ధోరణిలో మాట్లాడారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదని అనుకోవాలి. కానీ ఆ రాసిచ్చేటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా మార్చాలి అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక డిమాండ్. ఎందుకు అనంటే, స్ట్రాటజీలు వర్కౌట్ అవ్వట్లేదు. మళ్ళీ ఐపాక్ ప్రశాంత్ కిషోర్ వస్తాడని ఇంకొక రూమరు, తర్వాత విజయసాయి రెడ్డి మళ్ళీ సొంత గూటికి వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర కావడమే ఆయన చేసినటువంటి పని, ఆయన కావాలనుకుంటున్నది కూడా అదే. సజ్జలకి ఎలాగో టైంపాస్ అయిపోయింది, పక్కన పెట్టేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల అన్నీ కూడా ఏ మాట మాట్లాడినా, ఏ తప్పుడు ప్రచారం చేసినా దానికి ఫ్యాక్ట్ చెక్ నుంచి మిగతా అన్ని శాఖల దగ్గర నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో సమాధానాలు చెంపపెట్టుగా వస్తూనే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏమైనా మాట్లాడాలన్నా, లేదు ఏదన్నా ఎదురుదాడి చేయాలన్నా మనకంటూ కాస్త వాగ్బాణాలు, వాగ్ధాటి అనేవి ఉండాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక ట్రైనరు, ఒక రైటర్ లాంటి వాళ్ళు కావాలి అనేది వినిపిస్తున్న ఒక డిమాండ్. పాత చింతకాయ పచ్చడి రోజులు పోయే. మనకి ఇప్పుడు ఎలాగో ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. అందులో ముఖ్యంగా మన కెప్టెన్ రోహిత్ శర్మ మన ఆడినటువంటి ఇన్నింగ్స్, అంతకుముందు T20లకు పనికిరాడు, రిటైర్ అయిపో, లేదు పక్కకి వెళ్ళిపో, ఇది అని చెప్పి చాలా చేశారు. కానీ ఇది కూడా T20యే, కాకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రైవేట్ లీగ్ అంతే. సో ఏ విధంగా ఆడుతున్నాడు చూసారుగా. అంటే వాళ్ళ వ్యూహాలకి పదును పెట్టారు, మార్చుకున్నారు. పాత వ్యూహాలు వదిలేసి కొత్త వ్యూహాలు జోలికి వచ్చారు. దానికి తగ్గట్టుగానే పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఇంకా పాత చింతకాయ పచ్చడి. విలువలు వదిలేయమనట్లా, విలువల్ని, విశ్వసనీయతని వదిలేమని చెప్పట్లేదు ఆయనకి. కానీ ఆ వ్యూహాలు అనేవి మార్చాలి. 2019లో పింక్ డైమండ్ అని స్వామివారి దగ్గరికి వెళ్ళారు, పెడిసి కొట్టింది. కాకపోతే ఒక రకంగా సక్సెస్ అయ్యారు. తర్వాత పింక్ డైమండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి 36 మంది కమ్మడి ఎస్పీలని మొదలుపెట్టి మొత్తం ఇంకా అమరావతి అంటే కమ్మరావతి అని చెప్పి కులాల మీద దాడి చేసి, అమరావతి రైతుల మీద దాడి చేసి, పంట పొలాలు తగలబెట్టించి ఈ కార్యక్రమాలన్నీ నడిచాయి. తర్వాత తప్పుడు ప్రచారాలు ఇంకా ఎక్కువగా ఉధృతంగా చేశారు. ఆ తప్పుడు ప్రచారాలే ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. ఒక్క ఛాన్స్ అని అడుగుతూనే ఇంకో పక్కన బాబాయ్ హత్య కేసు గ్యాగ్ ఆర్డరు, ఆ రోజు జరిగినటువంటి ప్రహసనాలు, ముందు గుండెపోటు, తర్వాత అనుమానాస్పద మృతి, ఆఖరికి హత్య. సాయంత్రానికి కనీసం ఒక సిఐఓ, లేదంటే ఒక డిఎస్పీనో, లేదు ఒక ఎస్పీనో, కనీసం ఏసీపీనో ఆ కేసు వివరాలు చెప్తారనుకుంటే లేదు. గొడ్డలు తీసుకొని ఇక్కడ ఇలాగా 2, ఆ తర్వాత ఇక్కడ 1 వేసున్నారు. అయినాక బాత్రూమ్ తీసుకెళ్ళి కమోడు దానికి వేసి నెత్తిని ఇలా కొట్టుండారు. కేస్ కంప్లీట్గా ఏదో చూసి వచ్చినట్టుగానే చెప్పినటువంటి తీరు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా పంప్ అయిపోయాయి. ఆ తర్వాత రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి రాయించుకున్నటువంటి ఒక పాట, అది ఇంకా బాగా హిట్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళిపోయి, పోన్లే చూసాం కదా ఇంతమందిని, చంద్రబాబుని కూడా ఉమ్మడి రాష్ట్రంలో చూసాం కదా, కుర్రాడు రాజశేఖర రెడ్డి కొడుకు, ఒక్కసారి చూద్దామని ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ఛాన్స్ని ఏమైనా సద్వినియోగపరుచుకున్నారా అంటే, ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం అని చెప్పి ఉచిత పథకాలు అనేటువంటి దాంతో ఇక దోపిడీకి తెరతీసి బటన్లు నొక్కేటువంటి కార్యక్రమము, పరదాల మధ్యలో వెళ్ళేటువంటి కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా తలకెత్తుకొని
ఇక ఏ పందారాలు చేశారో అనేటువంటిది స్కాములు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఏమేం చేశారనేది అవాక్కవడం ప్రజల వంతైంది. సో ఇవే వ్యూహాలు ఇప్పుడు కూడా రచిస్తాము, ఇప్పుడు అవే వ్యూహాలతో 2029 ఎన్నికలకు కూడా ముందుకు వెళతాము అంటే వెళ్ళడం సరే, వెళ్ళిన తర్వాత డిపాజిట్లైనా మిగులుతాయా? ఇది ప్రధానంగా ఉన్నది. అట్ ద సేమ్ టైం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బాధ్యతాయుతంగా ఒక రాజకీయ పార్టీగా వ్యవహరించినట్లయితే అసెంబ్లీకి వెళ్ళి ఇచ్చినటువంటి సమయంలో 2 నిమిషాలు 3 నిమిషాలు ఇచ్చినటువంటి సమయంలో సమస్యల మీద ప్రస్తావించి తప్పులు ఏమన్నా ఉంటే సింగిల్ పాయింట్ క్వశ్చన్లు వాళ్ళని అడిగి ఇరుకున పెట్టి ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకపోయినా మేమే మీకు అసలైనటువంటి ప్రతిపక్షం అని చెప్పుకుని ఉండేవాళ్ళు. కానీ ఆ బాధ్యత కూడా లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద గౌరవం లేకుండా మేము చెయ్యం మా ఇష్టం అంటూ అపహాస్యం పాలైపోయారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్తారు ఎన్నికలకి? కూటమిలో లోపాలు ఉన్నాయి, లేకపోలేదు, ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి కూటమిలో. కొంతమంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది సీనియర్లు కావచ్చు, వాళ్ళ వల్ల కూటమి ఇబ్బంది పడుతుంది అన్నమాట వాస్తవం. దాన్నన్న ఒక ఆయుధంగా చేసుకుని అసెంబ్లీలో ఎండగట్టాల్సింది పోయి బయటకు వచ్చి ఎండు ఖర్జూరాలు తింటూ కూర్చున్నారు. మరి ఇలాగే ఉంటే 29కి కార్యకర్త అనేవాడు మిగులుతాడా? ఆయన మాట్లాడే మాటలే అసలు ఆయనకి అర్థమవుతున్నాయో లేదో తెలియదు, ప్రజలకైతే అర్థం కావట్లేదు. ఆయనకన్నా అర్థమైతే కాస్త లేదు కదా ఇది కాదు కదా అని ఆలోచించడానికి ఉండేది. లేదు, నేను వచ్చానా, ఏదో పేపర్ ఉంది చదివానా, వెళ్ళిపోయానా అనేటువంటిది తప్ప ఇంకోట్లేదు. అలాగే ఇక ప్రతిపక్షం మీద వ్యక్తిగతంగా దాడులు, అంటే ఆయనకి ప్రతిపక్షం అంటే ఇప్పుడు కూటమే కదా, వ్యక్తిగతంగా దాడులు, విమర్శలు వ్యక్తిగతంగా, పాలనాపరంగా కాదు. పాలనాపరంగా చేస్తే అది వేరే ఉండేది. పాలనాపరంగా అనేసి వ్యక్తిగతమైనటువంటి దాడులు, అలాగే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిని అడ్డుకునేలాగా ప్రణాళికలు, కంపెనీల వాళ్ళకి పెట్టుబడిదారులకి మెయిల్స్ పెట్టడాలు, ఆంధ్ర వస్తే మీరు అడుక్కు తినడం తప్ప ఏం మిగలదు, ఇక్కడ ఏమీ లేదు అనేటువంటి ఒక నెరేటివ్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ ఉంటే 2029 ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేస్తారు? కుట్రదారు అనేటువంటి ముద్ర ఆల్రెడీ పడిపోయింది. ఇప్పుడు దాన్ని చెడగొట్టుకోవాలి, ఆ ముద్ర మన మీద ఉండకూడదు అనుకున్నప్పుడు కాస్త హుందాగా ప్రవర్తించాలి. ఆ హుందాతనం అనేది మిస్ అయిపోతుంది అంటున్నారు చాలామంది. ఇక అమరావతి రాజధాని అంశానికి సంబంధించి 13 జిల్లాలు చిన్న రాష్ట్రం కాబట్టి అమరావతిని మనం స్వాగతిస్తున్నాము విజయవాడ గుంటూరు మధ్య అని అసెంబ్లీలో ఆనాడు చెప్పి, తాడేపల్లిలో ఇల్లు క్యాంప్ ఆఫీసు కట్టించుకొని ఇక్కడే ఉంటాను, అమరావతి ఎందుకు మారుస్తాను నేను అని మాట్లాడి, చివరాఖరికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ల పాటు అమరావతిని పూర్తిగా పడుకోబెట్టి కోర్టు కేసులు వేసి కోర్టుల్లో పోరాడి చివరాఖరికి ప్రజల దగ్గర ఓడిపోయారు. అమరావతి రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పాలు చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అదే వ్యూహంతో ఇప్పుడు కూడా వెళ్తాను, అదే డివిజివ్ పాలిటిక్స్ తోటి నేను వెళ్తాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? తెలీదా వాళ్ళకి ఆ మాత్రం? అది ఒకటి. అండ్ పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశాడు భయ్య జగన్మోహన్ రెడ్డి గారిని. మామూలుగా ఇబ్బంది పెట్టలా. 2014 నుంచి మొదలు పెడితే 19 వచ్చేసరికి పాపం 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ఆ అవమానాన్ని దిగమింగుకొని పార్టీని ముందుకు బలంగా నడిపిస్తూ అన్నీ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళే ఉన్నారు, అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు. అలాంటిది గేటు బద్దలు కొట్టుకుని వెళ్ళి కనీసం వీళ్ళు గేట్లోకి కాలు పెట్టాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చేశాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఆ ఇబ్బందిని కూడా ఫేస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి కలబడి ఎస్ నేను వస్తున్న ఎన్నికలకి 29లో అనుకోవాలి చెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ విమర్శించే దగ్గర, ఆయన దగ్గర ఏమైనా పొరపాట్లు ఉన్నాయన్నప్పుడు విమర్శించే దగ్గర కూడా కాస్త చూసి మాట్లాడాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాసిరకంగా దిగజారుడుతనంతో మాట్లాడడం, చేయడం పనులు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందువల్ల ఒక స్ట్రాటజిస్ట్ కూడా కావాలి. అంటే ఒక స్ట్రాటజిస్టు, ఒక రైటరు ఖచ్చితంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పుడే 29 ఎన్నికల్ని ఆయన ఫేస్ చేయగలరు అంటున్నారు. అలాగే ఇంకా ఇంతే బేసిక్గా, ఇంకా అంతకుమించి సీరియస్గా చెప్పుకోవడానికి ఏం లేదు. ముందు ఆ లైవ్ ప్రెస్ మీట్లు పెట్టాలి, బయటకు వచ్చి ప్రజల మధ్య నుండి మాట్లాడాలి. ఏదో తాడేపల్లి హౌస్లోనో ఇంకో చోట కూర్చొని ఒక 10 మైకులు మాత్రం ముందుకు పెట్టేసి మనం ఏం మాట్లాడాలో ముందే డిసైడ్ అయిపోతాం, అయిపోయిన తర్వాత మిగతా చూసుకుందామని కార్యకర్తల సమావేశం పెట్టినప్పుడు కూడా కొన్ని తప్పుడు మాటలు మాట్లాడడం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తే 29 ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పినట్టుగా రానివ్వను అన్నటువంటిదే మిగిలిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి రైటరు, స్ట్రాటజిస్టు, అనలిస్టు అందరూ కావాలి. బట్ వచ్చిన
ఆయన పనితీరు మారకపోతే మాత్రం వీళ్ళు ఎంతమంది వెళ్ళినా వేస్ట్ ఈసారి. చూద్దాం 2029కి ఏ విధంగా తాను సమర్థించుకుంటారో, ఆ టైంకి అసలు క్యాడర్ అనేవాళ్ళు ఉంటారో ఉండరో కాలమే నిర్ణయించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.